ఒకప్పుడు మా నాయన సినిమా చూసేటప్పుడు అట 50 పైసలు టికెటు, రూపాయి టికెటు, ₹2 టికెట్ ఇట్లా ఉండేదట. ఇప్పుడు వచ్చిన జనరేషన్‌లో ఏందంటే ఒక్క టికెట్‌కు రూ. 50 ఉండే, రూ. 100 ఉండే. ఇప్పుడు అదంతా పోయి రూ. 250, రూ. 500, రూ. 1000 టికెట్లు కూడా పలుకుతున్నాయి. ఇదొక సాధారణమైన మధ్య వ్యక్తి టికెట్ కొనుక్కొని సినిమాలు చూడగలిగే రేంజ్‌లో ఉన్నాడా అంటే ఇప్పుడు 100% లేడు. సో, ఏదో ఐబొమ్మ రవి ఏదో పాపం తన గుణాలు చేసుకున్నాడు. ఆయన సంపాదించుకున్నాడు లేదా తర్వాత విషయం గానీ, మొత్తానికైతే ఆహ్, మొబైల్ వాడేటోడు ఎవడైతే ఉన్నాడో వాడు బీభత్సమైన సీన్ లవర్ ఉంటే సినిమా రిలీజ్ అయితుందంటే ఐబొమ్మలో సినిమా వస్తదిరా అని చెప్పేసి అన్న నమ్మకం మీద ఉన్నారు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసేసిర్రు, లోపల వరదెంగిర్రు. తర్వాత మనకు అంత అవసరం లేని ముచ్చట. మీకు నిజంగా గుద్దల దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే అదే రూ. 50 టికెట్ పెట్టుర్రి సినిమాలకు. ఇన్ని రోజులు డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు వాళ్ళు వీళ్ళు అంటారు కదా! వీళ్ళు ఏ ఒక్క సినీ లవర్‌కైనా ఇప్పటివరకు ఏమైనా సాయం చేసిర్రా? నాకది చెప్పుల్లి ఫస్ట్.